దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న భూ సమస్యలు వివాదాల పరిష్కారమే అజెండాగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో జరిగే రెవెన్యూ సదస్సులో భాగంగా మంత్రి అనగాని సత్యప్రసాద్ రేపల్లె రూరల్ మండలం పేటేరు గ్రామంలో రెవెన్యూ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుండి అర్జీలు స్వీకరించి వాటిని సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు తెలియజేశారు. అలాగే ఏదైతే గ్రామాల్లో ఇళ్ల పట్టాలు ఉన్నాయో వాటి సమస్య కూడా కనుక్కుని ఎవరైతే దాని మీద నివసించట్లేదో, గత ప్రభుత్వం అయితే స్కామ్ చేశారో, ఎవరైతే కన్వెన్స్ డీడ్ కూడా తీసుకోలేదో వాళ్ళు క్లియర్ కట్ కనపడతా ఉన్నాయి. పేరు మాత్రం రాశారు కానీ కన్వెన్స్ డీడ్ కూడా తీసుకోలేదు. ఇల్లు అంటే గతంలో బినామీల కోసం ఊరికే పేరు రాశారు గత ప్రభుత్వం. కానీ అవి కూడా ఐడెంటిఫై చేసి ఇప్పుడు అర్హత ఉన్నటువంటి పేద వాళ్ళకు కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చే విధంగా కూడా ఈ యొక్క సదస్సులు ఉపయోగపడతాయి. సరే, రెవెన్యూ సదస్సే కదా అని ఒకటి రెవెన్యూకి సంబంధించినవి కదా, మీకు వేరే సమస్యలు ఉన్నా కూడా తప్పకుండా మా అధికారులందరూ కూర్చున్నారు, తప్పకుండా అవి కూడా తీసుకుంటారు. రెవెన్యూ సంబంధించిన పాటు రేషన్ షాపు, రేషన్ కార్డు లాంటివి ఉంటే కూడా తప్పకుండా తీసుకుంటారు. అవి సంబంధించిన అధికారులకి ఇచ్చే బాధ్యత ఇక్కడ తహసీల్దార్ తీసుకుంటాం. మీకు ఈ మండలంలో ఇతర సమస్యలు ఎదురున్నా కూడా ఇవ్వండి. సచివాలయ సిబ్బంది అందరూ కూడా ఇక్కడ ఉన్నారు, అద్భుతంగా పనిచేస్తారు. వాళ్ళు బైఫర్కేట్ చేసి ఏ డిపార్ట్మెంట్ కావాలో వాళ్ళకు కూడా ఇస్తారు. సమయం కేటాయించి ఏదైతే సమయం ఇచ్చారో సమయం పూర్తిగా ఇక్కడ ఉండి ఇక్కడ సమస్యలు తెలుసుకుని, ఎందుకంటే పేదవాడికి సెంటిమెంట్ నేను చెప్పేది అక్కడ అవి పరిష్కరించే బాధ్యత మనకు ఉంది. ఎక్కడన్నా కానీ ఇప్పుడు కాదు, ఈ 33 రోజులు కాదు, ఇంకా లేట్ అయినా కూడా తప్పకుండా ఆ పూర్తి అయ్యేదాకా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలా చేద్దాం. సరే, మేము కూడా ఎక్కడ ర్యాండంగా కూడా మేము చూస్తూ ఉంటాం. 33 రోజులు మేము కూడా నిద్రపోము, ర్యాండంగా మేము కూడా చెక్ చేస్తాం. ఎక్కడన్నా అధికారి నిర్లక్ష్యం చేస్తే వారిపైన అక్కడే మరి మేము సస్పెండ్ చేయడం కూడా అనుకోవడం. ఎందుకంటే కావాలని పేదవాడిని ఏడ్పించే విధంగా గత ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు ఈసారి చేస్తే 80% సహించేది లేదు అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా గట్టిగా చెప్పారు. కాబట్టి ఎక్కడన్నా కూడా అధికారులు ఎక్కడ చేసేది మాకు తెలుసు. చెప్పేది కూడా రెవెన్యూ సిబ్బంది కొరత ఉంది, ప్రెషర్ ఉంది, ఇబ్బంది పడతా ఉన్నారు. తప్పకుండా అధికారుల బాధలు మేము అర్థం చేసుకుంటాం. కానీ ఇక్కడ ప్రజల బాధలు చాలా తీవ్రంగా ఉన్నాయి. మనసు బాధ కలిగే విధంగా వచ్చి చెప్తా ఉన్నారు. సెక్రటరియట్ కావచ్చు, పార్టీ ఆఫీస్ కావచ్చు, సీఎం గారి గ్రీవెన్స్ కావచ్చు, మా ఆఫీసు గ్రీవెన్స్ కావచ్చు. అందుకనే ఈ సదస్సులు చాలా ప్రతిష్టాత్మక. అలాగే గ్రామ పెద్దలు, గ్రామస్తులు